నమస్తే, వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. అమెరికాలో వీసా కుంభకోణంలో వందలాది మంది భారతీయ విద్యార్థులు చిక్కుకోవడం సంచలనం కలిగించింది. వందలాది మంది విద్యార్థులు ఈ కుంభకోణంలో చిక్కుకుపోయారు. నిజానికి ఇదేమీ కొత్తదేమీ కానప్పటికీ ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు అమెరికా ప్రభుత్వ ఉచ్చులో చిక్కుకుపోవడం మాత్రం ఇదే తొలిసారి. గత 2-3 ఏళ్ల నుంచి అమెరికా డాలర్ డ్రీమ్స్ కరిగిపోవడం మొదలైన అమెరికా చదువులు ఉద్యోగాలపై మాత్రం మోజు తగ్గడం లేదు. అసలు అమెరికా ఇంతగా ఎందుకు విద్యార్థులను ఆకర్షిస్తోంది? అక్కడి ఉద్యోగాలపై ఎందుకంత మోజు? అనుబంధాలను వదులుకొని మరీ అక్కడే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇతర దేశాల్లో పరిస్థితులేంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగాల తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులేంటి? ఇలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. డాలర్ డ్రీమ్స్తో విదేశాలకు, మరీ ముఖ్యంగా అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య లక్షలకు చేరుకుంది. 2000 సంవత్సరంలో 66,000 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తే 2016 నాటికి ఆ సంఖ్య 3 లక్షలను దాటింది. అమెరికా, బ్రిటన్కు వెళ్లే వారి సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ విదేశీ వ్యామోహం మాత్రం విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని వదిలిపెట్టడం లేదు. అదే తాజాగా అమెరికాలో విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. కొన్ని సందర్భాల్లో కటకటాల పాలు చేస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియా, కెనడాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. విదేశీ విద్య భావన కొత్తదేమీ కాదు. గత 2-3 దశాబ్దాలుగా ఇది క్రమంగా పెరుగుతూనే ఉంది. ఒక అంచనా ప్రకారం 2016లో ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది స్వదేశాన్ని వీడి విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ విషయంలో చైనా అగ్రగామిగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో భారతదేశం నిలిచింది. 2000 సంవత్సరంలో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో 59% మంది అమెరికాకే వెళ్లారు. ఆస్ట్రేలియాకు 7% మంది, బ్రిటన్కు 6% మంది, కెనడాకు 1% మంది వెళ్లారు. ఇతర దేశాలకు 27% మంది వెళ్లారు. 2016 నాటికి అమెరికాకు వెళ్లిన వారి సంఖ్య 45%కి తగ్గిపోయింది. కెనడాకు 7% మంది, బ్రిటన్కు 6% మంది వెళ్లారు. ఆస్ట్రేలియాకు 15% మంది వెళ్లారు. 2016లో మొత్తం 3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తారాస్థాయిలో ఉన్న 2013లో మాత్రం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కాస్తంత పడిపోయింది. 2010లో 2,10,000 మందికి పైగా విద్యార్థులు విదేశాలకు వెళ్తే 2013లో వారి సంఖ్య 1,90,000కు పడిపోయింది. ఆ తర్వాత మాత్రం క్రమంగా పెరుగుతూ వచ్చింది. అమెరికాలో ట్రంప్ గెలవటం, బ్రిటన్లో బ్రెగ్జిట్ వివాదంతో ఆ దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. మరోవైపున ఆ 2 దేశాల్లోనూ ఇమిగ్రేషన్, వీసా నిబంధనలు కూడా కఠినమైపోయాయి. చదువుకునే సమయంలో, ఆ తర్వాత ఉద్యోగాలు చేయటంపై ఆంక్షలు అధికమైపోయాయి. 2011లో బ్రిటన్కు 38,000కు పైగా భారతీయ విద్యార్థులు వెళ్లారు. 2016లో నిబంధనలను కఠినతరం చేయటంతో ఆ సంఖ్య 16,000కు పడిపోయింది. గత 16 ఏళ్ల కాలంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి సగటున ఏటా 22%గా ఉంది. మధ్యతరగతి ఆదాయ వర్గాల వారు తమ పిల్లలను విదేశాల్లో చదివించాలనుకోవటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాలకు చెందిన విద్యార్థులే అధికంగా విదేశాలకు వెళ్తున్నారు. వీరిలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్యే అధికంగా ఉంది. వీరిలో అత్యధికులు యుఎస్కు చేరుకున్నారు. అక్కడ ఎంఎస్ చేస్తూ, ఆప్షనల్ ప్రాక్టికల్స్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తూ అంతిమంగా H1B వీసా పొందాలన్నది వారి ధ్యేయం. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు అక్రమాలకు పాల్పడటం ఆనవాయితీగా వస్తోంది. వీరి చర్యల కారణంగా స్థానిక అమెరికన్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం అక్కడ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. అక్రమాలపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. అదే తాజాగా వందలాది భారతీయ విద్యార్థుల అరెస్టులకు దారితీసింది.
విద్యార్థులు విదేశీ బాట పట్టేందుకు ఎన్నో కారణాలున్నాయి. అమెరికా విషయానికి వస్తే ఇక్కడ ఎలాంటి అనుభవం లేని సాధారణ సాఫ్ట్వేర్ విద్యార్థి సైతం ఏడాదికి కనీసం $60,000 ఉద్యోగం పొందగలుగుతాడు. భారతదేశంతో పోలిస్తే అదెంతో అధికం. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత్లో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని అక్కడ ఒక్క నెలలో సంపాదించొచ్చు. ఈ అంశమే విద్యార్థులను వారి తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తోంది. దీనికి తోడు మరెన్నో కారణాలు కూడా విదేశీ ఉద్యోగాల వైపు చూసేందుకు కారణమవుతున్నాయి. ఒక్క విద్యార్థి అమెరికా వెళ్తే మరో 100 మందికి అది స్ఫూర్తినిస్తోంది. తామెందుకు అమెరికా వెళ్లలేము అని వారిని ప్రశ్నించుకునేలా చేస్తోంది. తగిన నైపుణ్యాలు, ఆర్థిక స్తోమత లేకున్నా అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు తమ పిల్లలను విదేశాలకు పంపడాన్ని ప్రతిష్టగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలు అప్పుల పాలు కూడా అవుతున్నాయి. అమెరికా చదువులకు మోసాలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నాయి. క్రమక్రమంగా అవి పెద్దగా మారుతూ చివరికి విద్యార్థుల ఉద్యోగ ఆశలకు ఎసరు తెస్తున్నాయి. కొందరు విద్యార్థులు మాత్రమే నిజంగా చదువు కోసం, కొంత ఉద్యోగ అనుభవం కోసం వెళ్లి తిరిగి ఇండియాకి వస్తున్నారు. భారత్లోనూ ఇప్పుడు ఉద్యోగాలు చక్కటి జీతభత్యాలతో లభిస్తున్నా అది కొందరికి మాత్రమే. సాధారణ విద్యార్థుల వార్షిక వేతనాలు ఆరంభంలో 5 లక్షలకు మించటం లేదు. అందుకే నేటికి అమెరికా ఎంతో మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తూనే ఉంది. విదేశీ విద్య కోసం కొంతమంది మధ్యప్రాచ్యం, ఆసియా, ఇతర యూరోప్ దేశాలను కూడా ఎంచుకుంటున్నారు. జర్మనీకి వెళ్లే వారి సంఖ్య 2010-11లో 5,000 పైచిలుకు ఉండగా 2016-17 నాటికి అది మూడింతలై 15,500కు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విషయానికి వస్తే అక్కడి విదేశీ విద్యార్థుల్లో 30% మంది భారతీయ విద్యార్థులే. భారతదేశంతో పోలిస్తే విదేశాల్లో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నమాట నిజమే. అదే సమయంలో ఆ దేశాల్లో నిబంధనలు క్రమంగా కఠినతరమైపోతున్నాయి. నిబంధనలను పాటిస్తేనే చదువు, ఉద్యోగం సాధ్యపడతాయి. లేని పక్షంలో ఇండియాకు తిరిగి రాక తప్పదు. నిజంగా చదువు కోసమే వెళ్తూ అవకాశం వస్తే నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగాలు చేద్దామనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీనే ఉదాహరణగా తీసుకుంటే 2013లో అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 200 మాత్రమే. 2017 నాటికి అది 726కు పెరిగిపోయింది. మరోవైపున ప్రతిభావంతులకు భారత్లోనూ వివిధ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. విదేశీ ఉద్యోగాలకు ధీటుగా జీతభత్యాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు. వారి సంఖ్య ఇప్పటికైతే తక్కువే అయినప్పటికీ రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా నుంచి భారతీయ విద్యార్థుల్ని రకరకాల కారణాలతో తిప్పి పంపడం గత 3-4 సంవత్సరాలుగా పెరిగిపోయింది. అదే సందర్భంలో అమెరికా వెళ్దామనుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 10 ఏళ్ల కాలంలో వీరి సంఖ్య రెట్టింపైంది. తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం ఇది కాస్త తగ్గే అవకాశం ఉంది. అదే సందర్భంలో సాఫ్ట్వేర్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు విద్యార్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. 2017లో 1.86 లక్షల మంది విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చేరారు. 2016తో పోలిస్తే ఇది 12% అధికం. అమెరికాలోని ప్రతి 6 విదేశీ విద్యార్థుల్లో ఒకరు భారతదేశానికి చెందినవారు. అమెరికాలో విదేశీ విద్యార్థులు విద్య, ఉద్యోగ అవకాశాలు పొందటం అంత తేలికేం కాదు. ఇప్పుడు చైనా, కొరియా, జపాన్ విద్యార్థుల నుంచి పోటీ బాగా పెరిగిపోయింది. ఒక్క 6 నెలల కాలంలో వందలాది సంస్థలకు ఉద్యోగాలకు దరఖాస్తులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి 100 మందిలో 10 మంది మాత్రమే మంచి ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మరోవైపున స్థానిక అమెరికన్ల నుంచి కూడా భారతీయ విద్యార్థులకు గట్టి పోటీ ఎదురవుతోంది. అమెరికా పౌరసత్వం, లైసెన్స్, కనీస అనుభవం లాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. జాబ్ మేళా వంటి వాటిల్లో ఒక 120 సంస్థలకు దరఖాస్తు చేస్తే భారతీయ విద్యార్థికి 5 సంస్థల్లో మాత్రమే అవకాశం లభిస్తే అమెరికా విద్యార్థికి 115 సంస్థల్లో అవకాశం లభిస్తోంది. గత 5-6 ఏళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం మరోటి కూడా ఉంది.
అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా ఒక్కో దేశంలో ఒక్కో రకం సిలబస్ ఉంటుంది. ఒక్కో రకం ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. విదేశీ విద్య సందర్భంలో దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా విషయానికి వస్తే ఏరోనాటిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల్లో మ్యాథ్స్కి బాగా ప్రాధాన్యం ఉంటుంది. భారతీయ విద్యార్థులకు పరిచయం లేని ఎన్నో టాపిక్స్ ఉంటాయి. విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. వాటిని తట్టుకోగలగాలి. ఇక ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. డాలర్లను రూపాయల్లోకి మార్చుకుంటే గుండె గుబేల్మంటుంది. ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తే రకరకాల ఇబ్బందులు తప్పవు. భారతదేశంలో సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి వేతనం ఇతర వర్తమాన దేశాలతో పోలిస్తే 2.5 రెట్లు తక్కువ. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 5 రెట్లు తక్కువ. ప్రధానంగా ఈ అంశమే భారతీయ విద్యార్థులు అమెరికా లాంటి దేశాలకు వెళ్లేలా చేస్తోంది. అందుకే అనుబంధాలను సైతం వదులుకొని లక్షలాది మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. అక్కడే స్థిరపడే అవకాశం కోసం చూస్తున్నారు. అనుబంధాలపై మమకారం ఉన్నవారు మాత్రం కొన్నేళ్ల తర్వాత భారత్కు తిరుగుముఖం పడుతున్నారు. ఇక్కడి సంస్థల్లో తమకు నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. జీవించేందుకు డబ్బు అవసరమే, అయితే అది మాత్రమే ప్రధానం కాదు. నైతిక విలువలు, అనుబంధాలు కూడా ముఖ్యమే. జీవితంలో ఉన్నతి సాధించటం ముఖ్యమే. అదే సందర్భంలో ఏదో ఒక స్థాయిలో వచ్చిన దాంతో సంతృప్తి చెందటం కూడా ముఖ్యమే. కొద్దిగా ఎక్కువ కష్టపడితే అమెరికా లాంటి దేశాల్లో సాధించే దానిలో సగమైన భారతదేశంలో సాధించేందుకు అవకాశాలున్నాయి. అలా కాకుండా డబ్బే ప్రధానం అనుకుంటే అమెరికా లాంటి దీపస్తంభాలు దీపపు పురుగుల్లాంటి విద్యార్థులను ఆకర్షిస్తూనే ఉంటాయి. వారిని ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంటాయి. ఆలోచన ధోరణిలో మార్పు వస్తే తప్ప విదేశీ ఉద్యోగాలపై వ్యామోహాలను తొలగించటం సాధ్యం కాదు. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.